హాయ్ ఫ్రెండ్స్, మనం రీసెంట్గా వివో T4X 5G గురించి ఒక వీడియో చేస్తాము. అప్పటికి ఆ మొబైల్ స్పెక్స్ అనేటివి చాలా బాగున్నాయి అనమాట. అంటే బడ్జెట్ తక్కువ అండ్ ఫీచర్స్ కూడా కొంచెం వర్త్ అనిపించాయి అనమాట. ఆల్మోస్ట్ అయితే సాటిస్ఫై అయ్యామనుకోవచ్చు. బట్ ఈరోజు మనం వివో T4 5G గురించి అయితే రివ్యూ చేయబోతున్నాము. అంటే ఈ మొబైల్కి ఉన్న స్పెక్స్ బెటర్ అనిపించాలంటే ఒక డిపార్ట్మెంట్ కూడా కవర్ చేయాలన్నమాట. అలాగే గైస్, నా కంటెంట్ మీకు వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే వీడియోకి అయితే లైక్ కొట్టండి గైస్. ఫస్ట్ మనం ఈ మొబైల్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటుంది, సైడ్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది అనమాట. అలాగే ఇది మనకి స్టీరియో స్పీకర్స్ రాబోతుంది, 3.5 అడ్వాన్స్ జాక్ అయితే సపోర్ట్ చేయదన్నమాట. అలాగే ఇందులో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ రాబోతుందని చెప్పొచ్చు. ఇది మనకి అల్ట్రాసోనిక్ అనమాట, చాలా ఫాస్ట్గా అయితే మనకి అన్లాక్ అవుతుంది అని చెప్పొచ్చు. ఈ IP64 వాటర్ రేటింగ్ రాబోతుంది. మనకి వెయిట్ చూసినట్టయితే ఆల్మోస్ట్ 194 కానీ 180 గ్రామ్స్ కానీ ఈ మధ్యలో అయితే ఉండదు అనమాట. ఎప్పుడైనా కానీ మనకి వివో మొబైల్స్ కొంచెం లైట్ వెయిట్తోనే వస్తాయి అనుకోవచ్చు. మన డిజైన్ విషయానికి వచ్చినట్టయితే డిజైన్ అనేది కొంచెం అట్రాక్టివ్గా ఉందని చెప్పొచ్చు అనమాట. డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే మనకి 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే రాబోతుంది అని చెప్పొచ్చు అనమాట. ఇది 120 హెర్ట్జ్ అయితే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అలాగే 1000 నిట్స్ అయితే పీక్ బ్రైట్నెస్ ఉంటుంది అనమాట. అంటే మనకి 1000 నిట్స్ అనేది కన్ఫర్మ్ అయితే కాదు, నాకు తెలిసిన వరకు 1000 పైగా ఉండొచ్చు, లేకపోతే 800 నిట్స్ కానీ ఈ మధ్యలో అయితే ఉండొచ్చు అనమాట. మనకి L1 సపోర్ట్ ఉంది అనమాట. అమెజాన్ ప్రైమ్ టీ, నెట్ఫ్లిక్స్ అవన్నీ కూడా మనం హెచ్డి క్వాలిటీ చూడొచ్చు. ఇంకా మనకి వివో డిస్ప్లేస్ అనేవి కొంచెం బెటర్ ఉంటాయి అనమాట. మనకి పంచ్ హోల్ డిస్ప్లే రాబోతుంది అనమాట. పంచ్ హోల్ డిస్ప్లే అంటే తెలిసింది కదా మనకి, ఏమన్నా గేమ్స్ ఆడేటప్పుడు కానీ ఏమన్నా యూజ్ చేసేటప్పుడు కానీ కొంచెం బాగుంటుంది అనమాట. మన ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టు ఇందులో మనకి MediaTek Dimensity 7300 5G ప్రాసెసర్ మీద రాబోతుంది. 4 nm బిల్డ్ టైమ్ ప్రాసెసర్ అనమాట. LPDDR4X ఉంటుంది. UFS 2.2 రాబోతుంది అని చెప్పొచ్చు అనమాట. ఈ ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే మనకి మీడియం గేమ్స్ కానీ అలాగే మిడ్ రేంజ్ కానీ కొంచెం బెటర్ ఉంటుంది అనమాట. మీరు గేమ్స్ ఎక్కువ ఆడతానంటే మీకు ఈ ప్రాసెసర్ అనేది కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. మీకు అంత ఎఫిషియన్సీ అయితే ఉండదు అనమాట. ఒక బెటర్ పర్ఫార్మెన్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ప్రాసెసర్ నుంచి. మనకి Android 15 రాబోతుంది అని చెప్పొచ్చు అనమాట. అలాగే FunTouch OS 15 రాబోతుంది. మనకి FunTouch ఏమంటే చాలా వరకు అయితే ఫీచర్స్ అనేవి ఇంక్రీజ్ చేస్తారన్నమాట. అంటే లైక్ గెస్చర్స్ కావచ్చు, కంట్రోల్స్ కావచ్చు. Android 15 అంటున్నారు కాబట్టి మనకి ఇక్కడ 2 ఇయర్స్ అయితే మేజర్ OS అప్డేట్స్ ఉంటాయి. అలాగే 3 ఇయర్స్ అయితే మనకి సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఉంటాయి అనమాట. అడ్వాన్స్ వీళ్ళు అయితే ఆలోచించారనమాట ఇక్కడ వర్షన్ లో. మన కెమెరా విషయానికి వచ్చినట్టు ఇందులో మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది అనమాట. ఒక ఫ్లాష్ ఉంటుంది. యాక్చువల్గా మనకి ట్రిపుల్ కెమెరాస్, బట్ మనకి ఇందులో పనిచేసేది వచ్చి 2 కెమెరాస్ అనమాట. మనకి ఇక్కడ మెయిన్ కెమెరా చూసినట్టు 50 MP ఇచ్చారు. ఇది సోనీ IMX సెన్సార్ రాబోతుంది. అయితే కన్ఫర్మ్ అయితే మెన్షన్ చేయలేదు ఏ సెన్సార్ పెడదాం అనేది, బట్ వచ్చేది అయితే సోనీ సెన్సార్ అనమాట. ఇది మనకి OS అయితే సపోర్ట్ ఉంది, అలాగే PDAFS సపోర్ట్ ఉంది అనమాట. ఫేస్ డిటెక్షన్ అవుట్ ఆఫ్ ఫోకస్. మనం ఇంకా రేర్ క్యామ్ యూజ్ చేసుకొని ఫోటోస్ అనేవి చాలా బెటర్గా తీయొచ్చు అనమాట. అంటే ఆఫ్టర్కి బిఫోర్కి మీకే తెలిసిపోతుంది. మనకి ఇంకా వివో కెమెరాస్ అంటే చెప్పనవసరం లేదు, నెంబర్ 1 రేటింగ్ ఉంటాయి అనమాట. రేర్ క్యామ్ యూజ్ చేసుకొని 4K 30 fps లేదు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కూడా మనకి వీడియో రికార్డింగ్ క్వాలిటీ అనేది బెటర్ ఉంటుంది. సెకండరీ కెమెరాకి వచ్చినట్టు ఇక్కడ మనకి 2 MP డెప్త్ సెన్సార్ అయితే పెట్టారనమాట. మనం దీన్ని యూజ్ చేసుకొని కూడా ఫోటోస్ అనేవి కొంచెం బెటర్ తీసుకోవచ్చు. అలాగే మనకి ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్టయితే 16 MP పెట్టారని చెప్పొచ్చు. 16 MP అంటే పర్లేదు, ఒక డీసెంట్ ఫోటోస్ క్యాప్చర్ చేయగలదు అనమాట. అంటే మీరు అంత హైపర్ డూపర్ అని ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఒక నార్మల్ ఫోటోస్ అయితే ఇది కవర్ చేయగలదు అనమాట. అలాగే మనం ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకొని 1080p 30 fps వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కూడా మనకి కొన్ని కెమెరా ఫీచర్స్ ఉన్నాయని చెప్పొచ్చు. అంటే పోర్ట్రేట్ మోడ్ కానీ నైట్ మోడ్ కానీ. మనం బ్యాటరీ విషయానికి వచ్చినట్టు ఇందులో మనకి 6500 mAh బ్యాటరీ పెట్టారని చెప్పొచ్చు. చాలా లాంగెస్ట్ బ్యాటరీ, ఈజీగా ఎంత లేదన్నా కూడా మనం 2 days వరకు అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సేమ్ బ్యాటరీని మనకి పోకో X7 Proలో పెట్టారని చెప్పొచ్చు. ఇంకా మనకి ఇక్కడ 44 వాట్స్ అయితే ఫాస్ట్ చార్జర్ పెట్టారనమాట. 44 వాట్స్ అంటే ఈజీగా ఎంత లేదన్నా కూడా 1 hour 20 minutes అయితే పడుతుంది అనమాట. ఎందుకు నేను ఇంత కన్ఫర్మ్ చెప్తున్నానంటే నా మొబైల్కి ఉన్నది కూడా 44 వాట్స్ కాబట్టి నేను కన్ఫర్మ్ చెప్తున్నా. ఇంకా మనకి ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే అంటే మన ఇండియా మార్కెట్కి ఎంత ప్రైస్ రావచ్చు, నాకు తెలిసిన వరకు అయితే అండర్ 15K వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. రూమ్ అయితే బయటపడింది. ఒకవేళ అండర్ 15K వస్తే చాలా బెటర్ అవుతుంది అన్నమాట ఈ మొబైల్. అలాగే ఇంకా మనం ఫైనల్గా నా ఒపీనియన్ చెప్పేస్తే ఈ మొబైల్ పైన అంటే ఏమేమి ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, ఏమేమి తగ్గించారు, ఇంకేం పెట్టాలని మాట్లాడదాము. నాకు ఫస్ట్ నచ్చింది బ్యాటరీ అని చెప్పొచ్చు అనమాట. మనకి మెయిన్గా బడ్జెట్ మొబైల్స్లో బ్యాటరీ అనేది ఎక్కువ పెట్టాలి. అలాగే ప్రాసెసర్ కూడా మెచ్చుకోవచ్చు అనమాట. మనకి బడ్జెట్లో 7300 MediaTek ప్రాసెసర్ పెట్టారంటే ఇక్కడ కూడా కొంచెం ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అలాగే కెమెరా విషయంలో కూడా అనమాట. మెయిన్ కెమెరా మనకి కొన్ని సెన్సర్ యూజ్ చేస్తారు కదా, అక్కడ కూడా కొంచెం ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఓవరాల్ మనకి ఫీచర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. ఇంకా ఫైనల్గా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే కంపల్సరీగా ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే కొట్టండి గైస్. అలాగే వీడియో నచ్చింది అనుకుంటే షేర్ చేయండి.